ఇప్పుడు ఉప్పల్ కాడ ఈ నాగోలు వే తొవ్వలో ఉప్పల్ కాడ ఇటు సైడు అదేమో అంటారు కాదు బాగాయత్ కాదు శిల్పారామం అని ఉంటుంది. శిల్పారామం అని ఉంటుంది. ఆ శిల్పారామం పక్కన ఒక పార్క్ ఉంటుంది. పార్క్ అంటే మంచిగా పచ్చని చెట్లు ఉంటాయి, పార్క్ లెక్క ఉంటుంది మూసీ పక్కనే. మళ్ళీ ఇటు సైడు బగాయత్ సైడు మొత్తం పార్కే ఉంటుంది. మరి ఈ బగాయత్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో దీన్ని కూల్చలేదు కేసీఆర్, అసలు ఆ ఇల్లులో జోలికి పోలేందుకు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మూసీ పక్కన చాలా విధాలుగా ఇట్లా పార్కుల లెక్క పెట్టిండు కేసీఆర్. ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ డెవలప్మెంట్ చేసిండు. మరి ఈ మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులు ఎందుకో కూల్చేయలే? ఈ మూసీ పక్కన ఇల్లులు కూల్చడానికి గల కారణం ఏంది? అసలు వీళ్ళ కథ ఏంది అంటే, రేవంత్ అన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ పెట్టి వీటికి లీజ్కి ఇస్తాడు. ఇవన్నీ కూడా లీజ్కి ఇస్తాడు. లీజ్కి ఇచ్చి ఈ మూసీలో కూడా పెద్ద గోడ కడతారు. ఈ పెద్ద గోడ కడతారు. దీంట్లో ఒక బండ్లకు కూడా పార్కింగ్, కారుకు పార్కింగ్, లోపల పోయి ఏమైనా తినాలంటే కూడా జిఎస్టీ, ఎక్కువ పైసలు, రాత్రిపూట కదా నైట్ బిజినెస్ కాబట్టి ఎక్కువ రేట్లు పెట్టి వీళ్ళకి లీజ్కి ఇస్తారు. ఒక్కొక్కరికి 5 years 10 years 15 years లీజ్కి ఇస్తుంది గవర్నమెంట్ పైసలు తీసుకుంటుంది. ఇక షేర్ హోల్డర్ లెక్క, షేరింగ్ అన్నట్టు. అంటే రేవంత్ అన్న బాధ ఒకటే, గవర్నమెంట్లో డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, హైదరాబాద్ని డెవలప్ చేసుడు పక్కన పెట్టుర్రి, గవర్నమెంట్కు ఆదాయం ఎట్లా రావాలనేదే చూస్తుండగా అంతే. మరి ప్రజలు ఇబ్బంది పడుతురు, ప్రజలు అన్యాయం అవుతున్నారు అనే సంగతి అన్నకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఉప్పల్ చెరువు ఒకటి కడుతుంది కదా, గీడ ఉప్పల్ చెరువు కడుతుండు కదా, ఈడ నడిపోటును ఏం చేస్తుండు, ఒక స్టాచ్యూ పెడుతుండు అన్న. ఈ స్టాచ్యూ కాడికి పోవడానికి ఒక రోడ్డు మళ్ళా. అయితే ఈ ఉప్పల్ చెరువులు ఏం చేస్తాడట ఎరికేనా, స్టీమర్లు పెడతారట, బోట్లు 3 స్టీమర్లు కొనుక్కొచ్చి స్టీమర్లు పెడతారట. ట్యాంక్ బండ్ కాడ ఉన్న స్టీమర్లు పెట్టి దీన్ని చుట్టుపక్కల తిప్పుతాడు. ఇట్లా దీన్ని తిప్పడానికి ఏంది, ఈడ పార్కింగ్ ఉంటుంది. మళ్ళీ ఈ పార్కింగ్ పైసలు కట్టాలి. మళ్ళీ లోపల ఒక ఛాయ్ షాపు, ఓ దుకాణం ఉంటుంది. ఇవి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళే కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బ్యాచ్ వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ గవర్నమెంట్కి టెండర్, ఇది టెండర్ లెక్కనే ఉంటుంది అన్నట్టు. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి చెరువే కాబట్టి టెండర్లలో పైసలు కట్టాలి గవర్నమెంట్కి, అంటే గవర్నమెంట్కి ఆదాయం. ఈ పార్కింగ్ పైసలు, ఈ టెండర్ పైసలు, బోట్లో తిరగాలంటే బోటు పైసలు, ఇవన్నీ కథ. మళ్ళీ ఈ ఏదైతే ట్యాంక్ బండ్ లోపలికి ఎంట్రీ కావాలంటే కూడా టోకెన్ పైసలు కట్టాలి, 10 20. ఈ దుకాణం తెరుస్తారు.